యోబు యొక్క సహనము గురించి మీరు ఎరిగితిరా. ఇదంతా స్టోరీ దేని చుట్టూ తిరుగుతుంది? త్వర చెప్పాలి. ఈ రెండంతల సమకూర్పు దేని మీద ఆధారపడింది? సహనం మీద. మరి సహనం ఒకప్పుడు యోబు తన స్నేహితుల విషయంలో సహనం, తన సహోదరుల విషయంలో సహనం, సహోదరుల విషయంలో సహనం, పరిచయస్తుల సహనం. ఇప్పుడు రెండవది చాలా ప్రాముఖ్యమైన ఏరియాలో దేవుడు కుటుంబ పరంగా దేవుడు ఆశీర్వదించాలి అంటే ఇప్పుడు దేవుడు యోబు జీవితంలో కుటుంబ పరంగా సహనం అనే పరీక్ష స్థాపించాడు. మరి కుటుంబం అనే పరీక్ష అంటే, కుటుంబంలో సహనం అంటే ఆయన కుటుంబంలో అందరూ వెళ్ళిపోయారు, ఒకళ్ళే ఉన్నారు యోబుతో పాటు ఒకళ్ళే ఉన్నారు. ఎవరాళ్ళు? డౌట్ ఉంది కొంతమందికి. యోబు జీవితంలో అందరూ దూరం నిలబడ్డారు. రండి, యోబు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. వారు వచ్చి దూరముగా నిలబడి, తన స్నేహితులు కానీ ప్రాణ స్నేహితులు అందరూ కూడా దూరముగా నిలబడ్డారు. కానీ యోబు జీవితంలో ఒకే ఒక్కటి నిలబడింది తనతో పాటు. దెర్ వాజ్ ఓన్లీ వన్ ఉమెన్ అండ్ షీ వాజ్ జోబ్స్ వైఫ్. యోబు భార్య యోబు యొక్క వేదనకరమైన పరిస్థితులన్నిటి గుండా ఆయనతో పాటు ఉన్నది, యాత్ర చేసింది ఎవరండి? యోబు యొక్క భార్య. అయితే గమనించండి, యోబు యొక్క భార్య విషయంలో యోబు జీవితంలో దేవుడు ఏం పరీక్ష పెడుతొచ్చాడు? సహనము అనే పరీక్ష. గాడ్ విల్ టెస్ట్ యువర్ పేషెన్స్ ఇన్ ఏరియాస్ ఆఫ్ యువర్ స్పౌస్. గాడ్ విల్ టెస్ట్ యువర్ పేషెన్స్ ఇన్ ద ఏరియా ఆఫ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబంలో కొన్నిసార్లు ఓపిక కోల్పోతున్నావా? నా వల్ల కావట్లేదండి, ఇంకా నాకు బ్రేకింగ్ పాయింట్ వచ్చేసింది, నా వల్ల కావట్లేదు, ఈ దరిద్రం నేను చూడలేకపోతున్నా, ఈ దరిద్రం తట్టుకోలేకపోతున్నా. ఈరోజు ఒకవేళ మనం కూడా కీర్తనకారుడు చెప్పినట్లుగా, అయ్యో నేను గువ్వ వలె రెక్కలు వచ్చుట ఎంత మేలు, నేను వెళ్ళిపోతే అట్లాంటి ఆలోచనలు వస్తున్నాయా? ఇక్కడ యోబు జీవితంలో తన గాయం గుండా, తన వేదన గుండా, తన సఫర్ అవుతూ వెళ్తుంటే యోబు జీవితంలో దేవుడు అన్నీ తీసేశాడు, ఒకటి తప్ప, భార్యను తప్ప. ఎందుకంటే తీసేస్తే యోబుకి అన్ని డబుల్ ఫోల్డ్, దేవుని కూడా తలనొప్పి అయ్యేది తర్వాత. అందుకొరకు దేవుడు ఏం చేశాడు? ఈ ఒక్క ఏరియా ముట్టనులే అని. ఎందుకంటే ఈ ఫ్యామిలీ ఏరియాలో కూడా యోబుకి ఏం నేర్పించాలి? త్వరగా చెప్పాలి, సహనం నేర్పించాలి. ఈరోజు సహనం ఉంటే కుటుంబాలు కాపాడబడతాయి. యోబు జీవితంలో ఫ్యామిలీ పరంగా పేషెన్స్ని దేవుడు టెస్ట్ చేశాడు. ఆ టెస్ట్లో ఫ్యామిలీ పరంగా పాస్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు రెండంతల ఆశీర్వాదం ఏ ఏరియాలో వచ్చింది? ఫ్యామిలీ పరంగానే దేవుడు ఆశీర్వదించాడు. అర్థం ఒకసారి చేతండి. ఇఫ్ గాడ్ హ్యాస్ టు రెస్టోర్ ఇన్ ద ఏరియా ఆఫ్ యువర్ ఫ్యామిలీ, గాడ్ విల్ టెస్ట్ యూ ఇన్ ద పేషెన్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబంలో ఓపిక అనే పరీక్షను దేవుడు ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. అందులో పరీక్ష పాస్ అయితే ఆటోమేటిక్గా కుటుంబం అనే ప్రాంతంలో ఏం చేస్తాడు? రెండంతలా సమకూర్పును దేవుడు ఇస్తాడు. ఒకసారి ఆలోచించండి, యోబు యొక్క భార్య తను ఎంతగానో ఓపిక పట్టి లాస్ట్కి ఒక టైం వచ్చింది. వెన్ లవ్ స్పోక్ అవుట్ ఆఫ్ పెయిన్, ఆ భార్య ఒకసారి ఓపికను కోల్పోయింది. చివరికి ఒక పరిస్థితి వచ్చింది. చూడండి, ఎప్పుడైతే భర్త యోబు తన బిడ్డలు కోల్పోయాడో, 10 మంది, దయచేసి వినండి, 10 మంది బిడ్డల్ని ఒక్కసారి కోల్పోతే గాయం ఎంత ఉంటుంది? ఎంత గాయం ఉంటుందండి? అలాంటిది యోబు యొక్క భార్య ఒకరోజు గుండె పగిలిపోయింది, బ్రేకింగ్ పాయింట్కి వచ్చేసింది. ఏమని తెలుసా? అయ్యా, ఇంక నువ్వు నీ యథార్థతను కోల్పోకుండా ఉంటావా? దేవుని దూషించి చచ్చిపో. మనం చాలా ఈజీగానే వేస్తాం. అబ్బా ఎట్లా అంటదండి, యోబు భార్య మూర్ఖురాలు, యోబు భార్య గయ్యాలి, యోబు భార్య ఇంకా అవన్నీ మనం టైటిల్స్ ఇవ్వడం చాలా ఈజీ అయిపోయింది ఈ దినాల్లో. వి ఆర్ వెరీ క్విక్ టు జంప్ ద గన్స్ అండ్ జడ్జ్ దెమ్. అసలు యోబు భార్యని మూర్ఖురాలని యోబు కూడా అనలేదు. ఎస్ ఆర్ నో? అదేంటండి, మూర్ఖురాలని బైబిల్ ఉంది కదా అని. అదే ఒకసారి చదువుదాం రండి. యోబు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడు. దయచేసి వినండి, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? ఒక మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, కానీ నువ్వు యాక్చువల్గా మూర్ఖురాలివి. అబ్బా ఇట్లా తిడితే తిట్టాడు కానీ నువ్వు అది కాదన్నాడు. హీ డిఫరెన్షియేటెడ్ హర్ ఫంక్షన్ ఫ్రమ్ హర్ ఐడెంటిటీ. తను చేసిన పనిని బట్టి తనకు ఒక తీర్పు తీర్చట్లేదు. నువ్వు అప్పుడప్పుడు నువ్వు చాలా మంచిదానివే, యాక్చువల్లీ నువ్వు చాలా మంచిదానివే, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఏమన్నావు? దేవుడు ఇంకా నీ యథార్థత కాపాడుకోలేవా యోబు? దేవుని దూషించి ఏం చేయాలి? చచ్చిపోన్నావే. ఈ థింకింగ్ ఏం తెలుసా? మూర్ఖులు ఆలోచించే థింకింగ్ అది. దేవుని నుంచి మనం మేలు మాత్రమే పొందుకోగలమా? కీడు పొందుకోకూడదా? దేవుని నుంచి మేలు మాత్రమే పొందుకోవాలనేది మూర్ఖులు ఆలోచించే తత్వం అమ్మ. ఈ ప్రాంగణంలో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? త్వర చెప్పాలి. మూర్ఖురాలాగా మాట్లాడు. యాక్చువల్గా నువ్వు మూర్ఖురాలివి కాదు. ఈరోజు అడుగుతున్న ప్రియ సోదరా, ఎలా అనగలిగాడే మాట?
దయచేసి వినండి, మాట జాగ్రత్త వినండి. యోబు జీవితంలో తన భార్య విషయంలో మనం చాలా త్వరగా జడ్జిమెంట్కి వస్తాం. ఆమె దేవుని దూషించి చచ్చిపో అని చెప్పి ఈ మాట అనడానికి ఎన్ని గాయాలు గుండా వచ్చింది తెలుసా? ఎప్పుడైనా ఆమె గాయాలు చూసారా? యోబు 10 మంది బిడ్డలు కోల్పోతుంది. అడుగుతాను, 10 మంది బిడ్డలు కోల్పోయినప్పుడు పితృశోకము ఎంతుంటే మాతృశోకము కన్న తల్లికి కూడా అంతే ఉంటుందా లేదా? ఎస్ ఆర్ నో? రాంగ్. అది భర్త కంటే భార్యకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కన్న గర్భానికి బిడ్డలు కోల్పోయిన గాయము పెద్దది. ఎస్ ఆర్ నో? బ్రదర్స్ చేస్తుంటారు, సిస్టర్ చెప్పట్లేదు. తల్లిలాదని మర్చిపోయినట్టు అప్పుడే. తల్లికి గాయం ఎక్కువ ఉంటుందా, తండ్రికి గాయం ఎక్కువ ఉంటుందా అండి? అడుగుతాను, మరి యోబు కోల్పోయింది 10 మంది బిడ్డలను అయితే యోబు భార్య కోల్పోయింది ఎంతమందిని? త్వరగా చెప్పాలండి. 10 మంది బిడ్డలనే కదా. అప్పుడు తిట్టిందా? దేవుని దూషించి చచ్చిపోనిందా? అనిందా? 10 మంది బిడ్డల భూస్థాపన కార్యక్రమం చేసి వస్తే ఒకేసారి ఆ ఇల్లు బోసిపోయి 10 మంది కలగల్లాడుతున్న ఆ ఇల్లు ఒక్కసారి బోసిపోయి ఆ 10 మంది భూస్థాపన కార్యక్రమంలో ఇంటినంతా శ్మశాన నిశ్శబ్దం కమ్మివేస్తే నోరు తెరిచి దేవుని దూషించమని చెప్పలే. ఆస్తి పోయిందంట అంటే దేవుని దూషించమని చెప్పలే. అయ్యా నీ యొక్క సామ్రాజ్యం కుప్పగూలిందంట, బిజినెస్లన్నీ తుడిచివేయబడ్డాయంటే దేవుని దూషించమని చెప్పలే. ఎప్పుడు బ్రేకింగ్ పాయింట్ వచ్చింది తెలుసా? ఎప్పుడు బ్రేకింగ్ పాయింట్ వచ్చింది తెలుసా? రండి, అద్భుతం. యోబు గ్రంథం 2వ అధ్యాయం, త్వరగా. యోబు గ్రంథం 2వ అధ్యాయము 7-8 వచనం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కునుటకై చిల్ల పెంక తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక యుందువా? ఇంకా వదలకుండా ఉంటావా? దేవుని దూషించి మరణము కమ్మని. ఇంగ్లీష్లో చాలా బాగా రాస్తుంది. దెన్ సెడ్ హిస్ వైఫ్ వెన్, దాని ముందు వచ్చిన రాస్తుంది, ఒళ్ళంతా తల నుంచి అరికాల వరకు పచ్చి పుండ్లు, ఎక్కడ చూసినా కురుపులో చీము కారుతా ఉంది. చివరికి ఆ యొక్క చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చొని తన ఒళ్ళంతా గోక్కుంటున్నాడు. ఇప్పుడు రక్తసిక్తం అయిపోయింది, ఇప్పుడు శరీరం అంతా కూడా ఛిద్రం అయిపోయింది. అంతవరకు ఆస్తులు పోయాయి, తట్టుకుంది. బిడ్డల్ని కోల్పోయింది, తట్టుకుంది. ఆరోగ్యం కోల్పోతూ ఉంటే తట్టుకుంటుంది. ఇప్పుడు ఆరోగ్యం కాస్త చివరికి ఆయువు మీదకి వచ్చి ప్రాణమే పోతూ ఉంటే ఇంకా ఏముంది నాకు నిరీక్షణ? ఒకవేళ నా భర్త బ్రతుకుంటే తిరిగి కోల్పోయిన సమస్తాన్ని తిరిగి సంపాదిస్తున్న ధైర్యం నాకుంది. ఆరోగ్యం ఉంటే తిరిగి సంపాదించుకున్న ధైర్యం నాకుంది. అసలు ఆరోగ్యము పోతుందంటే కూడా నేను తట్టుకున్నాను, ఎందుకంటే తిరిగి ప్రాణం ఉంటే చాలే అనుకున్నాను. ఇప్పుడు చివరికి ఆ ప్రాణం కూడా పోతా ఉంటే సమకూర్పుకి ఆస్కారం ఎక్కడుంది? వేర్ ఈజ్ ఛాన్స్ ఫర్ రెస్టరేషన్? వేర్ ఈజ్ హోప్ ఫర్ రివైవల్? అసలు ఏముందండి? ఇంకా ప్రాణమే పోతే నాకు నిరీక్షణకు ఆస్పదము ఏముంది? ఆ దినము ఇంకెప్పటికి కూడా నా నిరీక్షణకు తిరిగి సమకూర్పుకు ఛాన్సే లేదని ఎప్పుడైతే తెలుసుకుందో అంతవరకు కాపాడుకున్న ఆ యొక్క యోబు యొక్క భార్య సహనము, ఆ సహనం ఏమైందంటే ఆ పాయింట్లో బ్రేక్ అయిపోయింది. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక థ్రెషోల్డ్ ఉంటుంది. ఆ పాయింట్ ఏదైతే జరగొద్దు అనుకుంటావో అది జరిగినప్పుడు నువ్వేమవుతావు? బ్రేక్ అవుతావు. యోబు భార్యకు బ్రేకింగ్ పాయింట్ ఏం తెలుసా? భర్తను ఎంతగానో ప్రేమించింది. ఆ భర్త బ్రతుకుంటే చాలు, ప్రపంచాన్ని తిరిగి కట్టుకుంటానన్న నిరీక్షణ ఉంది. బిడ్డలు పోయినా బహుశా ఇంకో పిల్లల్ని నేను కనొచ్చేమో, నా భర్త ఉన్నాడో. ఒకవేళ ఆస్తి పోయినా నా భర్త తిరిగి సంపాదించే సత్తా ఉంది ఆయనకి. ఎందుకంటే ఒకప్పుడు ఏమీ లేని దగ్గర నుంచి దేవుడు ఆశీర్వదించాడు. గాడ్ విల్ అగైన్ బ్లెస్ us అగైన్ అని బహుశా ఆశ ఉంది, నిరీక్షణ ఉంది. ఇప్పుడు ఆ ప్రాణమే పోతే నిరీక్షణకు ఆస్పదం ఏముంది? దట్ వాస్ హర్ బ్రేకింగ్ పాయింట్. యోబు మీద ప్రేమ లేదా? యోబు మీద ప్రేమ ఉందంటారా లేదంటారా? ఎస్ ఆర్ నో? ఈరోజు ఈ పాయింట్ తెలుసుకుంటే కుటుంబాలు సంతోషంగా ఉండేవి. ఎందుకు తెలుసా? యోబు ఎప్పుడు కూడా తన మాటను పట్టించుకోలే. ఆ మాట ఏ గాయంలో నుండి వచ్చిందో అది ఆలోచించాడు. జోబ్ ఆల్వేస్ అండర్స్టూడ్ ద వూండ్ అండ్ దట్స్ వై హీ ఇగ్నోర్డ్ ద వర్డ్స్. ఈరోజు ప్రజల మధ్యలో మాటలు, ఒక మాటకి ఎంత హర్ట్ అయిపోతాం, ఎంత గాయం అయిపోతుంది. ఇంకా నేను ఇంకొకసారి జీవితంలో ముఖం చూస్తట్టు దేనికి? ఒక మాటగా, జస్ట్ ఫర్ ఎ వర్డ్. హౌ డేర్ దే కెన్ సే దట్ వర్డ్, బట్ యు ఆర్ నాట్ సీయింగ్ ద వూండ్. ఏ గాయంలోంచి ఆ మాట వచ్చిందో నువ్వు చూస్తే నీకు సహనం ఎప్పుడు కూడా కోల్పోవు. యు నో వై పేషెన్స్ బ్రేక్స్? బికాస్ యు ఫోకస్ ఆన్ ద వర్డ్ దాన్ ద వూండ్.
ఓ మాట చెప్పాలని ఆశపడుతున్నా. యోబు భార్య గయ్యాలి కాదో, యోబు భార్య గాయపరచబడింది. ఆ గాయంలో నుండి ఆ మాట వస్తుంది. ఏంటి ఆ గాయం అంటే, నా భర్తని పిచ్చిగా ప్రేమించా. ఆ ప్రేమ ఎప్పుడైతే ఇంకా చివరికి ఆ భర్త చచ్చిపోతున్నాడంటే గాయంలో నుండి మాట్లాడింది. బహుశా నువ్వు అర్థం చేసుకుంటే యోబు మీద భార్యకి ఏముంది? ప్రేమ తప్ప యోబు మీద ద్వేషం లేదా. ఆ ప్రేమే చివరికి దేవుని మీదకి ఎలా కన్వర్ట్ అయింది. ఒక వ్యక్తి మీద ఉన్న ప్రేమ కొన్నిసార్లు గాయమైనప్పుడు దేవుని మీదకి అది ఎలా అవుతుంది తెలుసా? దేవుని మీద కోపంగా మారుతుంది. ఎస్ ఆర్ నో? దట్స్ వై బైబిల్ చరిత్ర చెప్పే సత్యం ఏంటి తెలుసా అండి? సైకాలజీ చెప్పే సత్యం ఏంటంటే, ఏ హర్ట్ పర్సన్ విల్ ఆల్వేస్ హర్ట్ అదర్స్. నువ్వు గాయం చెందావా, ఈ గాయాన్ని ఎవరో మీద ఏం చేస్తావు? చూపిస్తావు. ఎవరో మీద చూపిస్తావు. ఎవరు దొరకలేదా, రెడీగా ఒక ఆయన ఉంటాడు. ఏ అడ్రస్ దొరకకపోతే అడ్రస్ టు గాడ్. దైవమా ఇది నీకు న్యాయమా? వాళ్ళ భార్య వచ్చి అన్నట్టు, ఇంకా కాపాడుకుంటావా నీ నీతి దూషించి ఏం చేయాలి? చచ్చిపో. నేను అంటాను, తిడితే ఏమొస్తుంది? తిడితే ఏమొస్తుంది తెలుసా? తిడితే ఏమొస్తుంది తెలుసా? తెలీదా మీకు? కోపంలో తిట్టేశారనుకో, లోపల ఉన్న పెయిన్ అంతా ఏమవుతుంది? అట్లా అమాయకంగా చూడకండి అండి. తిడితే ఏమవుతుంది? లోపల నుంచి బయటకు వచ్చేది. దానికి కథార్సిస్ అంటారు సైకాలజిస్టులు. దేవుని దూషిస్తానట, ఈ బాధ అంతా ఎవరి మీదకి వెళ్ళిపోయింది? ఇప్పుడు దేవుని మీదకి వెళ్ళిపోయింది కదా. యోబు అంటాడమ్మా, నీ గాయాన్ని చూస్తున్నా నేను. ఐఎమ్ సీయింగ్ యువర్ వూండ్, ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ యువర్ వర్డ్స్. తను గయ్యాలి కాదో, తను గాయపరచబడింది. షీ వాజంట్ టైర్డ్ బట్ షీ వాజ్ ట్రామటైజ్డ్. శ్రమ పడింది కాదు, తన బిడ్డల సమాధిని తట్టుకున్నది. షీ హాస్ బరీడ్ హర్ చిల్డ్రన్ టు. షీ వాజ్ స్పీకింగ్ ఫ్రమ్ గ్రీఫ్, నాట్ అవుట్ ఆఫ్ రెబెలియన్. అడ్డం తిరిగి మాట్లాడడం కాదు, గాయము తట్టుకోలేక మాట్లాడింది. ఈరోజు ప్రియ సహోదరి సార్ మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఇఫ్ యూ కెన్ నోటీస్ ద వూండ్స్ బిహైండ్ ద వర్డ్స్, యువర్ పేషెన్స్ విల్ విన్. కుటుంబంలో, బంధాల్లో వాళ్ళు మాట్లాడిన మాట వెనకాల గాయాన్ని కానీ చూస్తే నీ సహనం ఎప్పుడు కూడా ఓడిపోయే ప్రసక్తి లేదు. సహనంతో తట్టుకున్నాడు. హీ లిజన్డ్ వెన్ హిస్ హార్ట్ వాంటెడ్ టు ఆర్గ్యూ. ఆర్గ్యూ చేయాలనుకున్న పరిస్థితిలో తన హృదయం ఆర్గ్యూ చేయాలి ఆ భార్యతో అనుకుంటున్న పరిస్థితిలో వినడానికి ఏం చేశాడు? ఇష్టపడ్డాడు. హీ అండర్స్టూడ్ వెన్ ఎమోషన్స్ వాంటెడ్ టు అక్యూస్. భావోద్వేగాలు నింద వేయాలంటున్న సందర్భంలో అర్థం చేసుకునే ప్రయత్నము చేశాడు. హీ చోస్ పేషెన్స్ అమిడ్స్ట్ ప్రెషర్. వెన్ ప్రెషర్ డిమాండెడ్ యాంగర్, హీ సెడ్ ఐ వాంట్ టు లవ్ పేషెన్స్, నాట్ ప్రెషర్. ఒత్తిడి కోపంగా మారుతున్న పరిణామాల్లో ఆయన అంటాడు, నాకు ఓపిక కావాలి. ఐ నీడ్ పేషెన్స్. సమ్ ఫ్యామిలీ నీడ్ దిస్ వర్డ్, సమ్ ఫ్యామిలీస్ నీడ్ దిస్ వర్డ్ అర్జెంట్లీ. కొన్ని కుటుంబాలకి ఈ వాక్యం చాలా అత్యవసరమైన వాక్యంగా దేవుడు విడుదల చేస్తున్నాడు. Probably today you have lost patience so much that you say this is end of it and I want to quit it. చాలాసార్లు వర్డ్స్ చూస్తున్నావు కానీ మాటలు చూస్తున్నావు, మాటల వెనకాల గాయాలు చూడకుండా ఉన్నావా? A family whose fruit is patience will produce double fold restoration. ఏ కుటుంబానికైతే ఓపిక ఉంటుందో ఆ కుటుంబం రెండంతల సమకూర్పును పొందుకుంటుంది. యోబు జీవితంలో రెండంతల సమకూర్పును సిద్ధపరచుకుంటూ వచ్చాడు. దట్స్ వై పేషెన్స్ ఎట్ హోమ్ ప్రిపేర్స్ యువర్ హౌస్ హోల్డ్ ఫర్ సూపర్ న్యాచురల్ ఇంక్రీజ్. కుటుంబంలో ఎప్పుడైతే ఓపిక ఉంటుందో ఆ కుటుంబానికి దేవుడు రెండంతల సమకూర్పును ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే ఇది వాక్ సత్యం. దిస్ ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్, విల్ నెవర్ ఫెయిల్. మాట చెప్పాలని ఆశపడుతున్నా. స్నేహితుల ముందు ఓపిక చాలా ఈజీ, మందిరంలో ఓపిక చాలా ఈజీ. 24 గంటలు కుటుంబం కళ్ళ ముందే ఉంటుంది. అక్కడ ఓపిక చూపడం చాలా కష్టం. ఎస్ ఆర్ నో? ఎంతండి వీకెండ్ ఒక ఆదివారం రోజు ఓపికగా ఉంటే సండే మార్నింగ్ ప్రిపేర్ అయ్యి ఓపికగా ఉంటా, ఎవడేమన్నా పడతా ప్రిపేర్ రావచ్చు. ప్రతిరోజు ద టఫెస్ట్ ఏరియా ఈజ్ పేషెన్స్ ఇన్ ద ఏరియా ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎప్పుడు చుట్టే ఉంటారు. అక్కడ ఓపిక దేవుడు పరీక్షించినప్పుడు ఉంటుంది. నిజమైన పరీక్ష, ఓపిక పరీక్ష నీ కుటుంబంలోనే దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. పీపుల్ కెన్ యాక్ట్ ఫర్ సమ్ టైమ్ బట్ యు కాంట్ యాక్ట్ ఫర్ ఎవర్. కొన్ని నిమిషాలు నటించవచ్చు, తట్టుకోనే ప్రయత్నం చేయొచ్చు, కానీ వరుసబెట్టి అలాగే నటిస్తూ ఉంటే నటించడం అంత ఈజీ కాదు. ఈరోజు దేవుడు పరీక్షిస్తున్నాడు ప్రియ సహోదరి నీ కుటుంబంలో. ఈజ్ గాడ్ టెస్టింగ్ యువర్ పేషెన్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ?
దేవుడు పరీక్షిస్తున్నాడా? బాధకర విషయం చెప్పాలని ఆశపడుతున్నా. 10 పెళ్ళిళ్ళు జరిగితే 7 విడాకులు జరుగుతున్నాయంట తెలుసా? 70% ఆఫ్ డైవర్స్ రేట్. ఎందుకు? ఒకటే పదం లేదు. ఏ పదం లేదు? గట్టి చెప్పాలి. When there is patience, God will bring double-fold restoration, because patience can bring the perfect fruit. Patience alone can bring the perfect fruit. వచ్చింది. ప్రభు అన్నాడు, యోబు, నీ ఓపిక అనే పరీక్షలో ఫ్యామిలీ ఏరియాలో నువ్వు పాస్ అయ్యావయ్యా. ఎవరి ఏరియాలో పాస్ అయ్యావు? భార్య ఏరియాలో ఏమయ్యావు? పాస్ అయ్యావు. 100% మార్క్స్ ఇస్తూ నేను నీకు డిక్లేర్ చేస్తున్నా. ఏం డిక్లేర్ తెలుసా? మునుపటి స్థితి కంటే నీ కుటుంబాన్ని ఏం చేస్తా? అధికముగా ఆశీర్వదిస్తా, 2 అంతలు ఆశీర్వదిస్తా. దాని ఫలం ఏంటంటే నీకు 3 కూతుర్లను ఇస్తున్నా.